హలో అందరికీ. సో ఇవాళ అమ్మతో ఆవకాయ అనే వీడియో చేయబోతున్నాను. సో ఫస్ట్‌గా మ్యాంగోస్ తెచ్చుకొని వాటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వాటిని వాటర్‌లో నానబెట్టేసి మంచిగా క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్‌లోకి అయితే మ్యాంగోస్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు అయితే వేసేసుకున్న తర్వాత మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు ఎక్కువ ఏం కాదు, తక్కువనే, చాలా తక్కువ క్వాంటిటీలో మెంతులు వేసేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఏదైతే ఆవాలు ఉంటాయో వాటిని మంచిగా గ్రైండ్ చేసుకొని మెత్తగా పట్టేసుకొని ఆవాల పిండిని కూడా మంచిగా మ్యాంగోస్లో పట్టించేసేయాలి. తర్వాత తగినంత కారం వేసేసుకోవాలి. సో ఫస్ట్ మన మెయిన్ ప్రికాషన్ ఏంటి అంటే గ్లౌజెస్ వేసుకోవడం అయితే మర్చిపోకండి. మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా గ్లౌజెస్ మాత్రం వేసుకోదు. సో ఎందుకంటే ఆమెకు అలవాటే కాబట్టి. సో గ్లౌజెస్ వేసుకోవడం వల్ల చేతులు అనేది మంట పుట్టవు. సో మంట ఎందుకంటే కారం చాలా యూస్ చేస్తాం కాబట్టి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు అనేవి వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో కింద నుంచి పైకి తీసుకొని మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ముక్కకి కూడా మంచిగా పట్టుకోవాలి కాబట్టి ఆ పొడి ఏదైతే వేసుకుంటామో. సో దాని తర్వాత మనం ఏదైతే పచ్చడికి యూస్ చేసే ఆయిల్ ఉంటుందో ఆ ఆయిల్ అనేది తెచ్చుకొని మంచిగా వేసేసుకోవాలి. సో ఆయిల్స్ ఫస్ట్ ఎన్ని యూజ్ అయితే అన్ని మనం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కింద నుంచి పైకి అయితే ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అయితే ఒక 3 days వరకు అనేది ముట్టకూడదు. ఎందుకు అంటే ఆ ముక్కకి అనేది ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం వేస్తామో ఆ పొడులన్నీ కారం, ఉప్పు, ఆవు పిండి ఇవన్నీ వేస్తామో అవన్నీ వీటికైతే మంచిగా పట్టాలి. సో ముక్కకి మంచిగా పట్టిన తర్వాతనే ఆ పచ్చడి అనేది రుచి వస్తుంది. రుచి ఇన్ ద సెన్స్ టేస్ట్ అనేది వస్తుంది. సో మనం ఏదైతే ఆ 3 days పక్కకు పెడతామో ఆఫ్టర్ 3 days తర్వాత తీస్తేనే దానికి టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇవాళకి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఇది నా అమ్మతో ఆవకాయ అనే వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లు మీ జాహ్నవి వ్లాగ్స్. బాయ్ అందరికీ. సరే మరి అయితే వెళ్ళొస్తా.